అనేది మన హక్కుల మీద పోరాటం కోసం ఉద్యోగం ఉపాధి మీదనే మన పోరాటం. మీరు అంటే మేము ఒకరోజు రావచ్చు, ఒకరోజు ఎందుకంటే మేము లిమిట్లో ఉన్నాము. మేము ఒక 6-7 మంది మేము ఉన్నాం కాబట్టి అన్నిట్లో పాల్గొనొచ్చు. తర్వాత మేము మీతోటి కలచడానికి మేము సిద్ధంగా ఉంటామన్న. ఇంకా మనోళ్ళు ఏ కార్యాచరణ ఉస్మానియాలో తీసుకున్నా, హాస్టల్లో తీసుకున్నా, ఇంకెక్కడ తీసుకున్నా ఆ రోజు ఖచ్చితంగా మేము అవసరం ఉందంటే మేము ఖచ్చితంగా వస్తాము. ఒకవేళ ఆ రోజు అందుబాటులో ఉంటే పక్కా వస్తాము. మనము కలిసి చేద్దాము. ఇంకోటి పాండాన్ని అన్నట్టు ఏంటంటే కొన్ని సంఘాలు రాలేక మనల్ని అనొచ్చు, కానీ అన్న నా కోసం అంటే మన అందరి కోసం, మన ఐక్యత కోసం మళ్ళొక్కసారి ఫోన్లో మాట్లాడండి అన్న అన్ని సంఘాలతోటి. ఎందుకంటే కొందరేమో అంటే కొందరి మీద ప్రేమ లేక రావచ్చు, కొందరేమో అంటే బదనాం చేయనీకి మాట్లాడవచ్చు. ఎందుకంటే మనం ఒక 5-6 సార్లు మాట్లాడలేదా మీలో అనొచ్చు. సాయి సినిమాలో కనుక ఒకరు రబ్బీ ఆడేటప్పుడు తన ఫ్రెండ్స్ రాకుండా వాళ్ళ ఉన్న టీంతో ఆడతారు. లాస్ట్కు వాళ్ళ బాధ ఏందో తెలుసుకొని మళ్ళీ ఉన్న టీం అంతా వస్తుంది. రేపు మనం కూడా ముందు పోతుంటే వాళ్ళు కూడా రావచ్చు, వచ్చిన వాళ్ళు కలిసి వస్తారు. పండగ ఖచ్చితంగా అన్ని సంఘాలు ఎవరెవరు ఉన్నారో అందరు అన్నను దయచేసి చెప్పన్నా అందరికీ కలుపుకొని పోదాము, కలిసి పోదాము. ఎందుకంటే ఒకరు చేస్తే అది లొల్లి అవుతుంది, అందరు చేస్తే ఉద్యమం అవుతుంది. ఉద్యమకారులుగానే పోదాం. ఇంకోటి ఏంటంటే నా ఒపీనియను తగల పెడదాం అది ఇది అనకుండా ప్రభుత్వాన్ని మనం సున్నితంగా అడుగుదాం, సున్నితంగా మాట్లాడదాం, సున్నితంగా చేద్దాం. ఎందుకంటే అది చేయాలన్న మనం మాట్లాడే విధానం కూడా కొన్ని ఇంటెలిజెన్స్ పోతాయి. ఎందుకంటే మనం తగలబెట్టలేము, ఏం లేవు. మనం శారీరకంగా లేము, మానసికంగానే మనం మానసికతోటే మాట్లాడదాం. దయచేసి నేను ఇది కరెక్టో తప్పో నాకు తెలియదు, కానీ అనడం అయితే మనమైతే కొంచెం అన్ని అవగాహన అన్ని ఆలోచించే ఉద్యమాలు చేద్దాం. ఏ ఉద్యమం తీసుకున్నా ఉదయ సంఘం మీతో కలిసి వస్తుంది, ముందు కూడా ఉంటుంది అవసరం అనుకుంటా. ఇక్కడ కాలబెట్టే పరిస్థితి వస్తే తగల విషయంలో పందిసీనో నేను ముందుంటాం, కానీ మిగతా విషయాల్లో నువ్వు అన్నట్టుగానే ముందుకెళ్దాం. మరి ప్రభుత్వం కూడా అట్లనే ఇంటదని ఆశిద్దాం. అలా వినకపోతే మాత్రం పందిసీన్ లాంటి వాళ్ళు, నాలాంటి వాళ్ళు ముందుకు రావాల్సి వస్తుంది. మరి మీలాంటి అందరు సమాజం చల్లగా ఉండాలంటే ఏదో ఒకటి త్యాగం చేయాలి. త్యాగం చేస్తేనే మనం ముందుకెళ్ళచ్చు. ఆర్ఎంపీ డాక్టర్ సాబ్ రండి. ఇక్కడికి ఇచ్చేసిన పెద్దలందరికీ నమస్కారం. ఈ 2006 చట్టం చట్టం అమల్లోకి వచ్చిందని సంతోషపడాలో లేకపోతే ఇంప్లిమెంట్ కావట్లేదని బాధపడాలనో తెలుస్తలేదు. దీనికి ఉదయ్ టీం మాత్రం నేను ఇప్పుడే చూడడం ఉదయం నాకు తెలియదు. ఆ గ్రూప్లో మాత్రం నేనున్నా. బ్రదర్ ఇక్కడ ఉండి కూడా ఇప్పుడు ఏదో పెట్టి షేర్ చేసిండు గ్రూప్లో. కొన్ని గ్రూపులు లేవు వాస్తవానికి. గ్రూపులు ఉంటే అవి అందరికి చేరుతాయి. గ్రూప్లలో ఇప్పుడు పాండన్ అన్నట్టు గ్రూప్లో ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఫోన్లు చేయాలంటే చేయలేము. ఎవరికైనా గ్రూపులు చేసి ఆ గ్రూపులలో మెసేజ్ చేస్తే చూసుకొని అందరూ ఒక్కదాటికి వస్తారు. అది నా ఉద్దేశం. ఎందుకంటే ఎవరైనా గ్రూపులు చేస్తే ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఫోన్లు చేయాలంటే చేయలేము. ఒక గ్రూపులు చేస్తే ఆ గ్రూప్లో ఏదైనా మెసేజ్ ఫార్వర్డ్ చేస్తే ఆ మెసేజ్ చూసుకొని ఇప్పుడు అందుబాటులో ఉన్న వాళ్ళు వస్తారు, దూరంగా ఉన్న వాళ్ళు కొంచెం వెనకబడి అయినా కానీ ఇప్పుడు మనం అనుకున్నాం కాబట్టి ఈరోజు నేను నగరకల్ నుంచి వచ్చేసాను. ఎందుకంటే ఒక ప్రోగ్రామ్ ముందు 2 రోజుల ముందో 3 రోజుల ముందో చెప్తే ఆ గ్రూప్లలో ఫార్వర్డ్ చేస్తే అది అందరికీ తెలుస్తుంది. గ్రూపులు చేయాలని నేను కోరుతున్నాను. అంతే అన్న, నువ్వు అన్నట్టు కరెక్టే. మేము నైట్ ఆ బ్యానర్ చేయించింది, అది సమాచారం సాయంత్రం చేసినాం వాస్తవం. కాకపోతే అది 2 రోజుల ముందే చేసి అది పెడితే చాలా మంది కొంచెం ఇది మీరు అన్నట్టు దీన్ని మేము మళ్ళీ ఒకసారి దీన్ని ఇటువంటి సమస్యలు మళ్ళీ రాకుండా అన్నట్టు ఒక 3 రోజుల ముందే సమాచారం ఇచ్చే ప్రయత్నం చేస్తాము. ఇక్కడ మన నాగేష్ గారు లాంటి వాళ్ళు చాలా సంతోషం ఇంత ముందుకు వచ్చి కూడా చేస్తున్నందుకు. కాకపోతే ఇక్కడ నిధులు లేవు, విధులు మొత్తం ఉన్నదే విధి ఉన్నది, నిధి అసలు లేదు. మనకు మనం సహకరించుకొని రాత్రి చేసుకునే పరిస్థితి వస్తుంది. అందరం తలా రూపాయి ఎట్లా వసూలు చేసుకోవాలి చేద్దాం, ఎట్లా ఏడ దొరికితే ఆడుకుందాం. అన్నీ చేసుకొని 3 రోజుల ముందు నుంచి అన్ని కార్యక్రమాలు చేసుకుందాం ఇబ్బందులు లేకుండా. ఇప్పుడు నెక్స్ట్ మన వేణుని మాట్లాడవలసింది. రావాలి వేణు. నెక్స్ట్ మన ప్రభాకర్ గారిని మాట్లాడవలసింది.